మీరు నా బాధిస్తారు దాన్ని ఇస్తాడు కదా మీరు చేయండి. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నేడు మన గూడూరు బాలాజీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ తనకంటూ ఒక ప్రసిద్ధిగాంచి తనకంటూ ఒక గుర్తింపు పొందినటువంటి గూడూరు బాలాజీ బర్త్డేని పురస్కరించుకొని ఇక్కడంతా మేమంతా హాజరవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇదే శుభ సందర్భంగా రాధారంగ మిత్రమండలి తరఫున ఈరోజు నేడు అంతర్జాతీయంగా కోవిడ్ దేశంలో కూడా ఈ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా గూడూరు బాలాజీను ఎన్నుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే రానున్న రోజుల్లో కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవ లక్ష్యంగా రంగయ్య గారి ఆశయాన్ని మనం ముందుకు వెళ్లే మార్గాన్ని అన్నగారితో స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక తదుపరి కార్యాచరణ అనేది మన బాలాజీ అన్న గారు వివరిస్తారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే కోవిడ్ దేశంలో ఉన్నారో మన రాధా గారి అభిమానులు కానీ రంగా గారి అభిమానులు కానివ్వండి ఎంతమంది చాలా ఉన్నారనమాట. మీ అందరికీ ఒక చిన్న విన్నపం కూడా ఏంటంటే ఈ నేడు అన్నగారు కోవిడ్లో అఫిషియల్ గా ఎన్నుకోవడం జరిగిందనమాట. మన బుల్లెట్ ధర్మారావు గారు ఆయన పత్రాన్ని కూడా అందించారు. కాబట్టి ఆయన కూడా థ్యాంక్ యూ. ఎవరైతే సరే మనం ఇంట్రెస్ట్ చూపించి మన ఈ కమిటీ తరఫున మనం రావాలంటే రావచ్చు, అన్నం సంప్రదించవచ్చు. అన్న కూడా మీకు కాల్ చేస్తాడు. ఎవరైతే సేవ చాలా మంది ఉన్నారు, ఇక్కడ చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా వర్గాలు ఉన్నాయి, చాలా అందరూ ఉన్నారు అనమాట. ఇక్కడ అందరూ ఒకటే. ఏదైతే గల్ఫ్ దేశంలో కోవిడ్ లో సేవా తత్పరతో ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇదే మా ఆహ్వానంగా తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమం అనేది తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మా అన్నయ్య శ్రీ గూడూరు బాలాజీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజు జన్మదిన శుభ సందర్భంగా ఇంకొక శుభవార్త. రాధారంగ మిత్రమండలి వారు అఫీషియల్ గా ఈరోజు కోవిడ్ దేశానికి గాను కోవిడ్ దేశ అధ్యక్షుడిగా రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా మన గూడూరు బాలాజీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నియామక పత్రాన్ని కూడా వాళ్ళ కార్యవర్గ సభ్యుల చేత అన్నగారికి అందించడం జరిగింది. హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే రాధారంగ మిత్రమండలి తరఫున ఒక టీం ఫామ్ చేసి కులమతాలకు పార్టీలకు అతీతంగా ఈ టీం ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు అన్న. ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అలాగే మన రవి గారి కృషితోటి మల్లికార్జున రాయల కృషితోటి ఈరోజు రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం, నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ముగాకుండా బుల్లెట్ ధర్మారావు గారు నా మీద నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షుడిగా నియామక పత్రం అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ముగాకుండా శక్తి వంచన లేకుండా ఏదో అధ్యక్షుడిని అలంకారం కాకుండా పూర్తిగా బాధ్యత వహించి ఇది ఒక బాధ్యతగా తీసుకుని రాబోయే రోజుల్లో కార్యవర్గం ఏర్పాటు చేసుకుని పూర్తి బాధ్యతాయుతంగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి బుల్లెట్ ధర్మారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రాధారంగ మిత్రమండలి తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కోవిడ్లో ఉన్న పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన రాజకీయ భవిష్యత్తు కానివ్వండి, ఇవన్నీ మనకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయాయి అనమాట. కువైట్లో ఏదైతే మన రాధారంగ వాళ్ళ అభిమానులు ఉన్నారో అదేవిధంగా మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రాధారంగ మిత్రమండలి తరఫున మన గూడూరు బాలాజీ గారు ఒకసారి
గూడూరు బాలజన్న గారిని మన కువైట్ అధ్యక్షుడిగా ఎంచుకోవడం జరిగింది. అలాగే కువైట్లో ప్రతి ఒక్కరూ అన్నగారికి సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి, అలాగే ఏదైతే మన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి జయంతిని నేడు పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు అందించడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా నా మీద నమ్మకం ఉంచి రాధారంగ మిత్రమండలి కువైట్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి బుల్లెట్ ధర్మారావు గారికి కృతజ్ఞుణ్ణి. ఆయన నా మీద ఉంచిన నమ్మకం, అలాగే ఆశాజీవి మన వంగవీటి రంగా గారి పేరు మీద ఉన్నటువంటి దీనికి నేను అంత గొప్ప స్థాయి వ్యక్తినో లేకపోతే అర్హుణ్ణో కూడా నాకు తెలియదు. నాకు ఇచ్చిన ఈ పదవి అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి మీ అందరి సహాయ సహకారాలతో గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని కోరికతో ఉన్నాను. తప్పకుండా మీ అందరూ కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను. ఇంకోటి, ఇంతవరకు కువైట్లో అన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక సంఘము పార్టీ తరపున ఆయన జన్మదిన వేడుకలు జరిగేవి. కానీ మొట్టమొదటిసారి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చేయడం, అది కూడా ఆ అవకాశం నాకు దక్కడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేను. వీటన్నిటికీ మీరందరూ కూడా ఉండడం, సహకరించడం చాలా సంతోషం. ఇదే విధంగా మున్ముందు కూడా తోడ్పాటుగా ఉంటారని అనుకుంటున్నాను. మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి బుల్లెట్ ధర్మారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ అందరూ సార్ మన ఈ రాధారంగ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. మాకు లేదా